లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. కొలికపూడి శ్రీనివాసరావు కేశినేని చిన్ని వివాదంలో ఎవరి మీద చర్యలు తీసుకోవడం కరెక్ట్ అని భావిస్తున్నారు? కొలికపూడి మీద, కేశినేని చిన్ని మీద మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. 2029 ఎన్నికల కోసం ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించారు. నియోజకవర్గాల సమన్వయకర్తలను ఖరారు చేస్తున్నారు. పార్టీలోని ముఖ్య నేతల బాధ్యతలను మార్పులు మొదలుపెట్టారు. టీడీపీ కంచుకోటలపై ప్రత్యేకంగా ఫోకస్ చేసిన జగన్ అవసరమైన కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా మరోసారి మాజీ మంత్రి విడదల రజని నియోజకవర్గం మార్పు తప్పదనే చర్చ మొదలైంది. మాజీ సీఎం జగన్ పార్టీలో కీలక నియామకాలపైన కసరత్తు చేస్తున్నారు. పార్టీ ముఖ్య నాయకులు నిర్వహిస్తున్న బాధ్యతల్లో మార్పులు చేస్తున్నారు. అనుబంధ విభాగాల బలోపేతం పైన చర్యలు మొదలుపెట్టారు. తాజాగా కర్నూలు పార్లమెంటుకు మాజీ ఎంపీ బుట్టా రేణుక ఎమ్మినగూరు బాధ్యతలు రాజీవ్ రెడ్డికి అప్పగించాలని జగన్ మిగిలిన నియామకాలపైన ప్రత్యేక క్షేత్రస్థాయిలో నివేదికలను తెప్పించుకుంటున్నారు. 2024 ఎన్నికల ముందు సామాజిక సమీకరణాల పేరుతో భారీ స్థాయిలో నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్పు చేశారు. పలువురిని ఇతర నియోజకవర్గాలకు బదిలీ చేశారు. ఈ ప్రయోగం బెడిసికొట్టింది. దీంతో ఎన్నికల తర్వాత కొందరిని తిరిగి వారి పాత నియోజకవర్గాలకు మార్పు చేశారు. అయితే ఇప్పుడు విడదల రజని విషయంలో మాత్రం మరోసారి నియోజకవర్గం మార్పు తప్పదనే చర్చ పార్టీలో జరుగుతుంది. మాజీ మంత్రి విడదల రజని టీడీపీ నుంచి 2018లో వైసీపీలోకి చేరి 2019లో చిలకలూరిపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 2 ఏళ్లకే మంత్రి అయ్యారు. 2024 ఎన్నికల సమయంలో టీడీపీ కంచుకోట అయిన గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి జగన్ బరిలోకి దింపారు. ఆ ఎన్నికల్లో రజని ఓడిపోయారు. దీంతో రజని అభ్యర్థన మేరకు తిరిగి సొంత నియోజకవర్గం చిలకలూరిపేట బాధ్యతలు కేటాయించారు. అయితే ఇప్పుడు రజనీకి మరొక కీలక నియోజకవర్గం బాధ్యతలు అప్పగిస్తున్నట్లు తెలుస్తుంది. బీసీలు ఎక్కువగా ఉన్న రేపల్లె నియోజకవర్గానికి రజనీని ఇన్ఛార్జిగా నియమించనున్నట్టు సమాచారం. అక్కడ మోపిదేవి కాంగ్రెస్ వైసీపీ కాలంలో ఎమ్మెల్యేగా పోటీ చేశారు. 2024లో ఈపురు గణేష్ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి వరకు కీలక నేతగా వ్యవహరించిన మోపిదేవి పార్టీ వీడారు. గణేష్ పార్టీ కార్యకర్తలకు దూరంగా ఉంటున్నారు. కాగా ప్రస్తుతం అక్కడ నుంచి మంత్రి అనగాని సత్యప్రసాద్ వరుసగా గెలుస్తూ వస్తున్నారు. టీడీపీకి రేపల్లె కంచుకోటగా మారింది. దీంతో వచ్చే ఎన్నికల కోసం బలమైన బీసీ నేతకు నియోజకవర్గం అప్పగించాలని జగన్ యోచిస్తున్నారు. అందులో భాగంగా విడదల రజని పేరు పరిశీలన చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే రజని మాత్రం చిలకలూరిపేట నుంచే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని చెబుతున్నారు. మరి జగన్ ఇప్పుడు రజని నియోజకవర్గంలో మరోసారి మార్పు చేస్తారా? రజని కోరుతున్న విధంగా చిలకలూరిపేటలోనే కొనసాగిస్తారా అనేది ఆసక్తికరంగా మారుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్.